రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలకు గురవుతున్నాయని, చెరువులు, కుంటల శిఖాల్లో కబ్జాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నా ఎందుకు అడ్డుకట్టపడటం లేదని ప్రస్తుతం అన్ని చోట్ల జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల రక్షణకు రెవెన్యూ శాఖ మొదట నడుం బిగించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఏ శాఖ పరిధిలోని భూములను ఆ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ సహకారంతో పరిరక్షించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ లో అందిస్తారు. సల్మాన్ చెప్పండి. కబ్జాదారులు అయితే కబ్జాలు చేస్తున్నారు. పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ అక్రమంగా వెంచర్లు అయితే చేస్తారు. భూ కబ్జాదారులు అయితే రెచ్చిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి నియోజకవర్గంలో లేకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో అయితే ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అయితే కబ్జాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రెవెన్యూ శాఖ లేకుంటే ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వ భూములు రానున్న రోజుల్లో మాత్రం ప్రభుత్వ ఆఫీసులకు కానీ ఎలాంటి వాటిని వినియోగించుకోకుండా మొత్తానికైతే కబ్జాదారుల చేతిలోకి అయితే వెళ్తున్నాయి. వెంచర్ల పేరుతోటి అమాయక ప్రజలను అయితే మోసం చేస్తున్నారు. ఆ యొక్క ప్రభుత్వ భూముల్లో వెంచర్లను ఏర్పాటు చేసి ఆ యొక్క వెంచర్లను పూర్తిగా అక్రమంగా ఆ యొక్క కట్టడాలను నిర్మించుకునేందుకైతే ఒక్కొక్కరికి తక్కువ రేట్లతోటైతే ఆ యొక్క భూములను కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, అదే విధంగా భూ కబ్జాలకు ఎవరైతే పాల్పడతారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములను అయితే ఖచ్చితంగా కబ్జాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో చూసినట్లయితే పుట్టగొడుగుల యొక్క పారిశ్రామిక అభివృద్ధిగా జహీరాబాద్ అభివృద్ధి చెందుతుంది. కానీ రెవెన్యూ శాఖ అధికారులు చూడనట్లయితే చూస్తున్నారని అయితే ఒక పేరైతే ఖచ్చితంగా వినిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములను అదే విధంగా నాలాలను అయితే కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు చేసి వెంచర్లు చేసి పేద ప్రజలకు అంటగడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ భూములని గుర్తించి వాటిని కూలగొట్టే క్రమంలో కొంత గొడవలు అయితే జరుగుతున్నాయి. మేము ఖచ్చితంగా ఈ యొక్క భూమిని అయితే మేము కొనుగోలు చేసాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఆ ప్రభుత్వానికి కూడా మేము ఆ యొక్క పనులైతే కడుతున్నామని అయితే కొనుక్కున్న లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. కానీ ఇది ప్రభుత్వ భూమి, మీరు చూసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెంచర్లు చేసి అలాంటి వాటిని వెంచర్లుగా చేసి తక్కువ రేట్లకు అయితే అమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి ప్రభుత్వ భూములు అయితే కబ్జాలు చేస్తున్నారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వానికి ప్రజా సంఘాలు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సాల్మన్.